జగన్ తీసుకొచ్చిన తర్వాత కూడాను అతను మనిషికి తల 5 లక్షలు లెక్క ఇచ్చాడు. నేను చేసి తీరాలని కేంద్ర ప్రభుత్వంతో ఎన్ని తంటాలు పడ్డాడో తెలియదు, కానీ తెచ్చి తీసుకొచ్చి ఒప్పజెప్పి 5 లక్షలు తల ఒక్కళ్ళకి ఇచ్చిన అటువంటి నాయకుడి గురించి కూడా చెప్పలేదంటే ఈ సీటర్. అంటే జగన్ పరిపాలనలో రిలీజ్ కాదు, ముందు మేము దొరికేటప్పుడు 2018లో దొరికేటప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండేది. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాళ్ళంత సాయం వాళ్ళు చేశారు, వాళ్ళు కూడా కష్టపడ్డారు. రామ్మోహన్ నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కళా వెంకట్రావు కానీ, వీళ్ళందరూ వాళ్ళు కూడా పాత్ర పోషించారు. తర్వాత పంచాయతీ ప్రకారం కూడా పెద్దలు కూడా సహకారం ఉన్నది. అలాగే అది అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్ గెలిచేసరికి కూడా జగన్ పాత్ర కూడా ఉన్న దగ్గర గెలిచిన తర్వాత దగ్గర నుండి తీసుకొచ్చారు మాకు అక్కడ ఒక బోర్డర్ నుండి. అసలు పాకిస్తాన్కి దొరికిపోవడానికి కారకుడు రామారావు. వైసీపీ హయాంలో హార్డ్గా కష్టపడి తీసుకొచ్చారు. అలాంటి పార్టీలకు కూడాను మనం, ఆ నాయకులకు కూడా మనం వాళ్ళ యొక్క చేసే పనిని మనం చెప్పుకోకపోతే రేపు ఎవడొస్తాడు? మేము జైల్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఖైదీలు మాకు ట్రోల్ చేసేవారు. మరి ఏ విధంగా? ఏదో ఇండియా అని అదే ఇటు చులకం చేసి అనేవారు. మాకైతే రక్తకాణాలు అయితే సరసరలాడేవి. ఈ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు వీళ్ళందరూ కలిపి ఇరు పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఫైట్ చేశారు. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 20 మంది ముందు వస్తే మిగతా ఇద్దరికి ఆధార్ కార్డులు సరిగా లేవని చెప్తే మళ్ళీ వాళ్ళు 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు విడుదలయ్యారు. ఇక్కడ మా భార్యలు కూడా, అంటే అప్పుడైతే లవ్ చేసుకొని మామూలు పెళ్లి చేసుకున్నాం మేము. వీళ్ళు కూడా ఎందుకు గుజరాత్ వెళ్ళిపోవడం, 9 నెలలు ఉండి ఎక్కడ ఉండిపోవచ్చు కదా, ఎక్కడ ఉండిపోయి యాడ్ చేసుకోవచ్చు కదా, మాకు ఎన్నోసార్లు సందర్భం చెప్పేవారు వీళ్ళు. కానీ మనకు నమ్ముకొని 22 మంది ఉంటారు కదా, 22 మంది నమ్ముకొని ఉన్నారు కనుక మరి ఎలాగ తప్పదు అని మేము వాళ్ళకి నచ్చ చెప్పేసి ఎలాగోలాగా వెళ్ళిపోయేవాళ్ళం, అంతే, తప్పదు. మరి రామారావు అనేవాడు ఒక బోటుకి ఒక 7గిరికి ఇతను ఒకడు, మిగతా వాళ్ళకి ఇతనితో సంబంధం లేదు. మిగతా బోట్లకు కూడా 2 తండ్రులు ఉన్నారు. రామారావు అనేవాడు దొరికిపోయిన దానికి ప్రథమ పాత్ర అనేది రామారావుది. రామారావు అనేవాడు ఒక విలన్. ఎలాంటి విలన్ అంటావా? ఇక్కడ గ్రామంలో ఉన్న పెద్దలకి మోసం చేశాడు, అక్కడ ప్రభుత్వానికి మోసం చేశాడు, గత టీడీపీ ప్రభుత్వానికి మోసం చేశాడు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మోసం చేసి రేపు మత్స్యకారుడు అనేవాడికి ఇదే పరిస్థితి వస్తే, నిజంగా ఇదే పరిస్థితి వచ్చి మళ్ళీ పాకిస్తాన్ జైల్లో ఇంకా బంగ్లాదేశ్ ఇంకో దేశాలకు వెళ్ళి దొరికిపోతే తెలుగుదేశం నాయకుడు కానీ, వైసీపీ నాయకుడు కానీ, ఏ నాయకుడు కానీ ఎవడు కూడా వాళ్ళని విడిపించడానికి ముందుకు రాకుండా చేసే నడవడికి నడిచాడు ఈ రామారావు. ఫిషర్మ్యాన్ కులానికి మోసం చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ రామారావు. ఇక్కడ ఎంతోమంది శ్రమ ఉంది, సర్పంచుల శ్రమ ఉంది, ఎంపీటీసీల శ్రమ ఉంది, స్థానిక ఎమ్మెల్యేల శ్రమ ఉంది, ఎంపీల శ్రమ ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఆరా తీశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చి కమిటీ వేసి విడిపించారు, అతను డబ్బులు ఇచ్చాడు. ఇంతమంది కష్టపడితే వచ్చిన దాన్ని అతన్ని ఒక హీరోగా చేసి అతనేదో ఫైట్ చేసి తెచ్చినట్టు, మమ్మల్ని రక్షించి విడిపించినటువంటి స్థానిక నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంకా కుల పెద్దలు ఉన్నారు. వీళ్ళు కుదిలేసి అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం హయాంలో ప్రయత్నించారు, తీసుకురాలేకపోయారు. ఈరోజు పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ప్రతి మీడియా కూడా, ప్రతి ప్రెస్ వాళ్ళు కూడా రాత్రి 10 గంటలప్పుడు వచ్చి కూడా ఈ న్యూస్ని హైలైట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రం నుండి భారతదేశానికి తెలిసినట్టు, భారతదేశం నుండి ప్రపంచానికి తెలిసినట్టు మీడియా సోదరులు కూడా మాతో కష్టపడ్డారు. అటువంటి వాళ్ళ గురించి కూడా తను ఎక్కడ చెప్పినట్టు లేదు. మా సర్పంచ్ గారు పాప, అంటే మా పాప ఈక్షిత అనే పాప అక్కడ ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంది సివిల్కి. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్ళి సుష్మా స్వరాజ్తో ఇంగ్లీష్ మాట్లాడి ఇక్కడ సమస్యని క్లుప్తంగా వివరించి, పాప శ్రమ అయితే చాలా ఉంది.